ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్నోఫ్లేక్ అనే ఒక కోర్స్ అయితే ఎక్కువగా మనకి ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువైతే వినిపిస్తుందండి. సో స్నోఫ్లేక్ డెవలపర్ అని, స్నోఫ్లేక్ డేటా ఇంజనీర్ అని, స్నోఫ్లేక్ డేటా అనలిస్ట్ అని, ఓకే, ఆర్ క్లౌడ్ డేటా ఇంజనీర్ అని, ఇలాగ డిఫరెంట్ డిజిగ్నేషన్స్ అయితే మనకి మార్కెట్లో అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇది స్పీడ్గా చాలా ర్యాపిడ్గా ఇది గ్రోత్ అయితే కనిపిస్తుంది జాబ్ ఆపర్చునిటీస్ పరంగా కానీ, అండ్ యూటిలైజేషన్లో కూడా డిఫరెంట్ డొమైన్స్ లైక్ బ్యాంకింగ్ కానీ, ఈ కామర్స్ కానీ, ఐటీ సర్వీస్ కానీ, ఏఐ అండ్ ఎంఎల్ మోడల్స్ కానీ, అన్ని టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఎక్కువగా ఈ స్నోఫ్లేక్ క్లౌడ్ బేస్డ్ డేటా ప్లాట్ఫామ్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఈ స్నోఫ్లేక్ కోర్స్ నేర్చుకోవచ్చా లేదంటే 100% నేర్చుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఓపెనింగ్స్ అండ్ డిమాండ్ ఎక్కువగా ఉంది. అండ్ అసలు ఈ స్నోఫ్లేక్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తారంటే, జనరల్గా మనకి డేటాని స్టోర్ చేసేది ఓల్డ్ వేస్లో ఎలా స్టోర్ చేసేవాళ్ళంటే ఎక్కువగా MySQL అని, ఒరాకిల్ అని, ఇలా SQL సర్వర్ అని ఇలాగ సర్వర్స్లో స్టోర్ చేసేవాళ్ళు డేటాని. బట్ ప్రజెంట్ అయితే కూడా అన్ని ఆర్గనైజేషన్స్ డొమైన్స్ అన్నీ కూడా ఒక వేర్ హౌస్, ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్లో స్టోర్ చేస్తున్నారు. ఆ క్లౌడ్ ప్లాట్ఫామే స్నోఫ్లేక్ అండి. ఇది ఒక డేటా వేర్ హౌస్ లాగా అండ్ డేటా లేక్ లాగా అండ్ ఏఐ ప్లాట్ఫామ్ లాగా కూడా యూజ్ చేస్తున్నారు స్నోఫ్లేక్. మీరు ఈజీగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఈ క్లౌడ్లో స్టోర్ చేసుకోవచ్చు, ప్రాసెస్ చేయొచ్చు అండ్ రిపోర్ట్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు బై యూజింగ్ పవర్ BI ఆర్ టాబ్లెవ్. దెన్ వాట్ ఆర్ ద మెయిన్ స్కిల్స్ టు బికమ్ ఏ స్నోఫ్లేక్ డెవలపర్? ఫస్ట్ అయితే మీరు SQLలో స్ట్రాంగ్గా ఉండాలి అండ్ స్నోఫ్లేక్ కోర్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి, అవి నేర్చుకోవాలి, ఫండమెంటల్స్ అండ్ స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ అని, ఓకే, డిఫరెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా మీరు వన్ ETL టూల్ అయితే నేర్చుకోవాలి, లైక్ ఎయిర్ఫ్లో కానీ, DBT కానీ నేర్చుకోవాలి. అండ్ వన్ క్లౌడ్ టెక్నాలజీ, అది AWS కానీ, అజూర్ కానీ నేర్చుకోవాలి, ఆర్ GCP కానీ. అండ్ డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్స్ అండ్ పైథాన్, కోర్ పైథాన్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ అయితే తెచ్చుకోవాలి. అండ్ వీటన్నిటితో పాటు గిట్ అండ్ సమ్ క్లౌడ్ నాలెడ్జ్, డిప్లాయ్మెంట్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. సో మీరు కానీ ఈ స్నోఫ్లేక్ డెవలపర్ కోర్స్ కంప్లీట్ చేసి స్నోఫ్లేక్ డేటా ఇంజనీర్గా కానీ, స్నోఫ్లేక్ డెవలపర్ కానీ మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి చాలా స్ట్రగుల్స్ కానీ, ఛాలెంజ్ కానీ ఫేస్ చేస్తుంటే, మేమైతే 45 days ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ అయితే ఉందండి. సో ఈ ప్రోగ్రాంలో మీరు ఆల్ టైప్స్ ఆఫ్ రియల్ టైమ్ ఇవి, సినారీ బేస్డ్వి అండ్ SQL కోడీస్ కానీ, ఓకే, అండ్ ఎవ్రీ వీకెండ్ మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం అండ్ మీ చేత వర్క్ చేయించి అండ్ మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయించడం చాలా ప్రాసెస్ ఉంటుంది. సో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ డీటెయిల్స్ని ఈ మెయిల్ ఐడికి షేర్ చేయండి, ఫర్దర్గా కాంటాక్ట్ అయ్యి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో షేర్ చేయండి, చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది.